అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల ప్రార్థనలకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు అనేక వందనములు. ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరే విధంగా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశం, సమయం కొరకు మీకు స్తోత్రం తండ్రి. సమస్తము మర్యాదగా క్రమంగా జరిగించండి. మీ ఆత్మతో నింపండి. మీ జీవపు వాక్కులు మాకు అందించండి. మీ పునరుద్ధాన శక్తి, బలం మాకు అందరికీ దయచేయమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన పాడుకున్నాం అండి. సియోన్ కీర్తనలోని 74వ పాట, అత్యంతరహితుడవగు మా జ్యోతి. రత్నాల పూన
సాక్ష్యము చటను స్థిరమాగునాత్మ ధీరతతో నీ సాక్ష్యము చటను స్థిరమాగునాత్మ శ్రేష్ఠురాల పౌరమా నిరుపమాన ఇష్టం పూరుపల వన్యవతి శ్రేష్ఠురాల పౌరమా నిరుపమాన ఇష్టం పూరుపల వన్యవతి ఇష్టం పూరుపల వన్యవతి ఇష్టం పూరుపల వన్యవతి అట్లంచు పిల్చు దివ్యాధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుము అట్లంచు పిల్చు దివ్యాధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుము అచింతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభుని స్తుతింతుము అచింతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభుని స్తుతింతుము మేదిని ప్రభుని స్తుతింతుము మేదిని ప్రభుని స్తుతింతుము నాదీన పరిణీతి కృపనిధి శుద్ధ దివ్యాగత్రుడ నాదీన పరిణీతి కృపనిధి శుద్ధ దివ్యాగత్రుడ. ఈ సమయంలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యము విందాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వభోజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ప్రార్థన. దయగల మా తండ్రి, ఈ సమయంలో మీ యొక్క వాక్కులు ధ్యానిస్తూ ఉండగా మీ పునరుద్ధాన బలమును శక్తిని మాకు దయచేయండి. దేవా, మిమ్మల్ని దినం ఆత్మతో సత్యముతో ఆరాధించలాగున సహాయపడమని, మీ వాక్కులు మాకు బయలుపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం మనం చూచినప్పుడు మరి దావీదు భక్తుడు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము మరి పునరుద్ధాన దినము, దేవుణ్ణి ఆరాధించే దినము. సో పర్టికులర్గా మనం ఈ దినము దేవుణ్ణి ఆరాధించుట, కీర్తించుట, కొనియాడుట మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆరాధన మనము చాలా ప్రాముఖ్యమైనది. 6 దినములు కూడా దేవుడు మనకు మన కుటుంబాలకు, మన యొక్క ఆరోగ్య విషయాల్లో, మన యొక్క బిడల విషయాల్లో, మరి మన యొక్క అవసరతల విషయాల్లో, మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నారనే విషయాలు మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, ఆయన ఆకర్షణ, ఆయన కృప, మరి దేవుణ్ణి వెంబడించే కృపను దేవుడు మనకి ఇచ్చినారు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా, కీర్తించవలసిన వారంగా మనమున్నాం. ఈ కీర్తనల గ్రంథము 96వ అధ్యాయంలో మనం చూచినప్పుడు 8, 9 వచనాల్లో మనం చూస్తూ ఉంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. సో దేవుని యొక్క మందిరమునకు మనం ఈ దినం పర్టికులర్గా వెళ్తూ ఉంటాం. వారమంతా నియామ కూడికలు ఏవో ఒకటి మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. సో చాలామంది వాటికి అటెండ్ అవ్వకపోయినా ఆదివారము దేవుని సన్నిధికి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క మందిరమునకు మనము వెళ్ళినప్పుడు ఎలాగూ దేవుణ్ణి ఆరాధించాలి అంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించడి.
సో దేవుని మందిరమునకు వెళ్తున్న మనము ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లించేవారిగా ఉండాలి. సో ఏమి కూడా మనము చెల్లించలేము, కానీ తగిన మహిమను మనము చెల్లించాలి. అంటే ఆయన నామమునకు మనం ఇవ్వాల్సిన రివరెన్స్, ఆ యొక్క గౌరవము, ఆ యొక్క భయభక్తులు, ఆ యొక్క మరి దేవుని సన్నిధిలో వణుకుట, మరి ఆరాధన భావముతో, కృతజ్ఞత భావముతో నా దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో జన్మదినము అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామండి, మరి సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకుంటాం, కానీ జన్మదినాన్ని ఏం చేస్తాం, ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ప్రత్యేకించి మనము వారికి కావలసిన సంతోషకరమైన విషయాలు, అంటే నూతన వస్త్రాలు, అలాగే వారికి కావలసిన మరి కేక్, వారిని సంతోషపరచడానికి వాళ్ళకి ఏమి ఇష్టమో మంచి మరి ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. అలాగే ఆదివారము దేవుణ్ణి ఆరాధించి మనము, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారండి, మనకున్న ద్రవ్యమా, మనకున్న వేటిని ప్రభు కోరుకుంటున్నారు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి మనము ఆయన చేతిలో తీసుకుంటూ ఉన్నాం, మనము ఆయనకు ఏమీ కూడా ఇవ్వలేము. సో ఆయన కోరేది కూడా ఫిజికల్వి కాదు, ఆయన కోరేది ఏంటండి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ప్రభువు అంటూ ఉన్నారు. ఆయన కోరుకునేది ఏంటండి, విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలులు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం ఇచ్చే వాటిని ప్రభు ఆశించరు, కానీ ఆయన మన హృదయాన్ని కోరుకునే వారై ఉన్నారు. సో దేవుణ్ణి ఆరాధించడము అంటే ఆ కృతజ్ఞత భావముతో మనము దేవుని యొక్క మందిరములో అడుగు పెట్టడం. ఆ విధంగా దేవుని మందిరములో ఉన్నప్పుడు కూడా ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లిస్తూ ఉండాలి. అంటే ఆయన్ను ఆరాధిస్తూ ఉండాలి మన హృదయములోనే. అంటే మందిరంలోనికి వెళ్ళినప్పుడే కాదు, మనం ఈ దినమంతా కూడా అటువంటి భావన, అటువంటి మనసు, కృతజ్ఞత హృదయము, నన్ను నా కుటుంబాన్ని దేవుడి విధంగా ఉంచినారు, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ వస్త్రమును ఆయన మాకు దయచేసినారు అనేది మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలి. ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లించేవారిగా ఉండాలి. అంతేగాని మనము పాట పాడిన 5 minutes ఎమోషనల్గా అవ్వడం ఆరాధన కాదు. అలాగే ఆ 5 minutes మనము మంచి మాటలు ఉపయోగించి ఆరాధించడం ఆరాధన కాదు. ఆ డే అంతా మనం మందిరంలోనికి అడుగు పెట్టక ముందు నుంచి కూడా మన హృదయంలో పెళ్ళుబిక్కే ఆరాధన, రహస్యముగా మన ఇన్నర్గా మనం చేసే ఆరాధన దేవుని దృష్టికి అంగీకార యోగ్యం. అందుకని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నారు, యెహోవా నామమునకు తగిన మహిమను మనము చెల్లించేవారిగా ఉండాలి. ఆయన ఎంత మహోన్నతుడో. మరి వారమంతా మన జీవితాలను ఆయన కృపలో మనల్ని ఏ విధంగా భద్రపరుస్తున్నారనే విషయాలు మనం ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. అలాగే మనము ఏం ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలంటండి, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాము, ఏమి ధరించుకోవాలి, విలువైన వస్త్రములు కూడా మనం వేసుకోవచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా మనకి మన ఆత్మకు ఏమి ధరింప చేయాలట, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఏం ధరించుకోవాలట, పరిశుద్ధమైన అలంకారములు. ఏంటండి పరిశుద్ధత కలిగిన అలంకారములు అంటే ఏమున్నాయి? దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధతను మనము ధరించుకోవాలి. అంటే మన మాటలో, మన యొక్క వినికిడిలో, మన యొక్క వారమంతా మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మనము టిల్ట్ అయిపోయామో, ఎక్కడ దేవునికి అవిధేయులుగా ఉన్నామో వాటన్నిటినీ కూడా మనము సరి చేసుకుంటూ
పరిశుద్ధత కలిగిన అలంకారములు మనము ధరించుకోవాలి. అందుకని మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచనలు, మన హృదయం, మన యొక్క క్రియలు అన్నిటినీ కూడా శుద్ధి చేసుకొని మరి పరిశుద్ధతనే అలంకారంగా మనము ధరించుకొనుట. సో కీర్తనల గ్రంథము, ఇదే కీర్తనల గ్రంథంలో 110వ కీర్తనలో ఒక మాట ఉందండి. 110వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే 2వ లైన్లో, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. యవనస్తుల్లో శ్రేష్ఠులు ఏం చేస్తారట? పరిశుద్ధాలంకృతులై మంచు వలె, మంచు ఎంత ప్యూర్ వైట్గా ఉంటుందో పరిశుద్ధతను ఆ విధంగా అలంకరించుకొని యవనస్తులు మరి దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉన్నారని తెలియచేస్తున్నారు. మనం కూడా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, అంటే మనల్ని ప్రభు యొక్క రక్తంలో క్లెన్స్ చేసుకుంటూ, మరి దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకుంటూ, మరి దేవుణ్ణి అడుగుతూ, మనము ఏ ఏరియాలో మనము దేవునికి అపరిశుద్ధం అయిపోయినామో వాటిని దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు వాటిని ఒప్పుకుంటూ, మరి వాటిని సరి చేసుకుంటూ, మరి దేవుని సన్నిధికి మనం ప్రవేశించవలసిన వారంగా ఉన్నాం. మరి ఆ విధంగా దేవునికి ఏం చేయాలట? నమస్కారము చేయాలి. ఆయనకు పాటలు పాడిన, వాక్యము ధ్యానించిన, దేవుణ్ణి ఆరాధించిన, సో మనము చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనను, మరి యెహోవాకు నమస్కారము చేయాలి. సో మన అంతరంగములో మనము ఆయనకి మొక్కుతూ ఉన్నామా, ఆరాధిస్తూ ఉన్నామా, నమస్కారం చేస్తూ ఉన్నామా? మరి హృదయంలో అటువంటి భావన ఉందా? పైకి మనం మోకరించిన, పైకి మనం చేతులెత్తిన, పైకి మనం పాటలు పాడిన, పైకి మనం ఆరాధించిన, ఇన్నర్గా మన ప్రాణము మరి దేవునిని ఘనపరచినప్పుడు అది దేవునికి అంగీకార యోగ్యము కాదు. 6 దినములు కూడా మనల్ని, మన కుటుంబాలను, మనకిచ్చిన రక్షణ కొరకు, మనకిచ్చిన నిరీక్షణ కొరకు, మనకిచ్చిన పాప క్షమాపణ కొరకు మనము దేవుణ్ణి మహింపరిచేవారిగా, కీర్తించేవారిగా, కొనియాడేవారిగా మనము ఉండాలి. అందుకే ఈ పునరుద్ధాన దినము, ప్రతి పునరుద్ధాన దినము మనకి జ్ఞాపకం చేస్తున్నది అదే. నిజమైన ఆరాధన మన హృదయంలో నుండి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటామంటే పరిశుద్ధాలంకారములు ధరించుకొనిన వారిగా ఉంటాము. సో అంటే దేవుని దృష్టిలో మనము అంత సౌందర్యముగా మనం ఉంటాం. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు, మన అంతరంగము శుద్ధిగా ఉన్నప్పుడు మన ప్రాణము దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటుంది, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటుంది. మరి ఆరాధనకు వెళ్ళిన ఆ 3 గంటలే కాదు, కానీ మన హృదయములో ఆ భావనతో మనం ఈ దినమంతా ఉన్నప్పుడు దేవునికి అది ఇంపైన ఆరాధనగా, ఇంపైన ధూపముగా ఉంటుంది. ప్రభు మనల నుంచి కోరుకునేది అటువంటి శ్రేష్టమైన పరిస్థితి. ప్రభు ఈ దినము మనకు, మన కుటుంబములకు, మన సంఘములకు అటువంటి కృపలను సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయము. మరి కీర్తనల గ్రంథము 96వ కీర్తనలో ఏ విధంగా ప్రభు మరి పరిశుద్ధాలంకారములు ధరించుకొని దేవా మీకు నమస్కారం చేయమన్నారు. మేము కూడా పరిశుద్ధాలంకారములు ధరించుకొని మీకు నమస్కారము చేయనట్లుగా మీ నామమునకు తగిన మహిమను మేము చెల్లించే వారిగా ఉండటానికి కృప దయచేయమి. మా అంతరంగం అంతటితో మీ నామానికి మహిమ తండ్రి చెల్లించు వారిగా దీవించండి. ఈ దినమంతా మీ పునరుద్ధాన బలము, శక్తి దయచేయండి. ఏ విషయాల్లో
ప్రభా మృతతుల్యంగా ఉన్నాము. ఆ విషయాలు మేము సరి చేసుకున్నటకు సహాయపడవలసిందిగా వేడుకొంచున్నాము. ఆ విషయాల్లో మీ యొక్క శక్తిని మాకు ఇవ్వాల్సిందిగా వేడుకొంచున్నాము. దేవా, మరి మట్ట రమేష్ గారు వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మతో బిడ్డలను నింపండి. వారిని, వారి కుటుంబము తండ్రి మీ నామానికి మహిమ చెల్లించే వారిగా, అలాగే పరిశుద్ధాలంకారములు ధరించుకొని మీ సన్నిధిలో కనబడే వారిగా బిడ్డలను దీవించండి. అలాగే మోహనాచారి గారు వారి కుటుంబము తండ్రి, వారి బిడ్డలు, వారి కుటుంబం అంతా కూడా తండ్రి మీ నామానికి తగిన మహిమ చెల్లించు వారిగా, పరిశుద్ధాలంకారములు ధరించుకొని మిమ్మల్ని సేవించు వారిగా మీ ఆత్మతో బిడ్డలు నింపండి. వారి అవసరతల అక్కలు తీర్చుము నాయన. అలాగే ప్రభు పోలీసురావు గారు పైడవాడ వారి కుటుంబం కొరకు ప్రేయర్ చేస్తున్నాము. బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపండి. వారి కుటుంబములు మీ నామానికి తగిన మహిమ చెల్లించు వారిగా, పరిశుద్ధాలంకారములు ధరించుకొని మీ సన్నిధిలో మీకు నమస్కారము చేసేవారిగా దీవించండి. మనోజ్ చౌదరి గారు వారి కుటుంబం కొరకు ప్రేయర్ చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మరి పరిశుద్ధాలంకారములు ధరించుకొని తండ్రి మీకు నమస్కారము చేసేవారిగా బిడ్డలను దీవించండి. నేను ఖుష్బూ గారి యొక్క వివాహం కొరకు ప్రేయర్ చేస్తున్నాము. మీరే మార్గం సరళము చేసి బిడ్డల విషయాల్లో మీ కార్యం జరిగించము, మార్గం సరళము చేయము. బాబు నందకుమార్ గారు వారి కుటుంబం కొరకు ఆనంద్ ప్రసాద్ గారు వారి కుటుంబం కొరకు ప్రేయర్ చేస్తున్నాము. దేవా, సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, అక్షయ అలంకారములు ధరించుకొని మిమ్మల్ని సేవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆరోగ్యము, ఆయుష్, క్షేమం దయచేయండి. వారి అవసరతల అక్కలు తీర్చండి. కనకారావు గారు వారి కుటుంబం కొరకు ప్రేయర్ చేస్తున్నాము. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఆరోగ్యము, ఆయుష్, క్షేమం దయచేయండి. మీ ఆత్మతో బిడ్డను నింపండి. పరిశుద్ధ అలంకారములు, అక్షయ అలంకారములు ధరించుకొని మీకు నమస్కారము చేయునట్లు, మీ నామమునకు తగిన మహిమ వారు చెల్లించినట్లు సహాయపడండి. వారి అవసరతల అక్కర్లు తీర్చండి. ఆరోగ్యము, ఆయుష్, క్షేమం దయచేయండి. మరి సమయానికంటే ముందుగానే మీ సన్నిధికి వెళ్ళడానికి కృప దయచేయండి. మా హృదయములలో నిజమైన స్థుతి, ఆరాధన మేము కలిగి ఉండడానికి, అటువంటి రివరెన్స్తో, అటువంటి హంబుల్గా ప్రభా మిమ్ములను ఆరాధించట మాకు తండ్రి అటువంటి కృపలను నైనా మాకు విస్తరింపచేయమని వేడుకొంచున్నాము. ఈ విషయాల్లో ప్రభా మా ఆరాధన మీకు ఇష్టముగా ఉండకపోవడానికి ఏ విషయాల్లో అయితే ఆటంకములు ఉన్నావో మాకు రివీల్ చేసి అవన్నీ కూడా మేము సరి చేసుకుని మీ కృపకు పాత్రలుగా ఉండడానికి మీ దయ చూపించము నాయన. ఈ దినము సార్వత్రిక సంఘంలో జరిగే ఆరాధన కార్యక్రమములన్నిటినీ ఘనముగా, మహిమకరముగా జరిగించండి. మేమందరము కూడా మీ నామానికి తగిన మహిమ చెల్లించే వారిగా చేయండి. సార్వత్రిక సంఘములో మమ్మల్ని ఐక్యపరిచినందుకు వందనాలు. వారందరితో పాటు మమ్మల్ని, మాతో పాటు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీకు ఇష్టమైన ఆరాధన, ఇంపైన సువాసన మీకు అర్పించగలిగే శక్తి మాకు దయచేయండి. మా ప్రాణము, మా ఆత్మ, మా దేహము ఎక్కడా కూడా అపవిత్రత, నైనా అయోగ్యత లేకుండా యేసయ్యా మరి మా యొక్క ప్రతి నాయన మూమెంట్ కూడా మిమ్మలను మహింపచ్చినట్లు, మిమ్మలను గౌరవించినట్లు, మిమ్మలను అగౌరవపరిచే ఎటువంటి నాయన బాడీ లాంగ్వేజ్ కూడా మాలో లేకుండా దేవా అటువంటి నాయన సంపూర్ణమైన రివరెన్స్ మాకు, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే ప్రసాదించమని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు అటువంటి కృపలను ప్రసాదించమని దేవా, మీ శరీర రక్తములలో కూడా యోగ్యమైన రీతిలో పాలు పంపులు మాకు అనుగ్రహించమని యేసు నామమున కనకారావు గారి కొరకు ప్రేయర్ చేసినాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఆరోగ్యము, ఆయుష్, క్షేమం దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినారు. ఆ వాగ్దానము నెరవేర్చి బిడ్డకు కావాల్సిన సంపూర్ణమైన ఆయురారోగ్యం, బలము, శక్తి, క్షేమం దయచేయము. వారి అవసరతలు, అక్కర్లు తీర్చవలసిందిగా వేడుకొంచున్నాం. ప్రభు సహాయం చేయండి నాయనా. ఈ దినమంతా మీ కృప దేవా
సహాయం చేయండి. అలాగే ప్రభు తంగరాజు ప్రియాంక గారు వారి కుటుంబం కొరకు ప్రేయర్ చేస్తున్నాము. మరి వారి కుటుంబాన్ని దీవించండి. రాజుగారికి మ్యారేజ్ కావాలి, మరి వారి లైఫ్ సెటిల్ అవ్వాలి. మీరే సహాయం చేయండి అయినా ప్రభా, మీరే కృప చూపించండి. మరి ఎన్నో దినాలుగా బిడ్డలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు, మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, మీరే గొప్ప కార్యం జరిగించండి. ఈ సంవత్సరాంతపు దినాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషము బిడల జీవితాల్లో, మా జీవితాల్లో ప్రసాదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మను శోధనలోని తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబములకు సదా తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. థ్యాంక్ యూ.